యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నిత్య జీవితంలో అలసటగా ఉండడం, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నీరసం రావడం, తెలియకుండానే ఏ పని మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం, పని చేద్దామన్నా కూడా చేయబుద్ధి కాకపోవడం, తీవ్రమైన అలసటతో బాధిస్తున్న సందర్భాల్లో కొద్దిగా బలాన్ని ఇచ్చే అలాగే ఇమ్యూనిటీ పెంచే ముఖ్యమైన హోమియో సిరప్స్ గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా హోమియోలో ఉన్నటువంటి ఆల్ఫా ఆల్ఫా సిరప్ అనేది ఎప్పుడైతే ఆకలి ఉండదో, తిందామంటే ఇష్టం లేకపోవడం, ఒకవేళ తిందామనుకున్నా కూడా ఎక్కువ తినలేకపోవడం, చూడడానికి వీక్గా ఉండడం, చాలా సన్నగా ఉండడం, ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా అనే సిరప్ను వాడుకోవడం వల్ల ఆకలి అనేది కలగడం, అలాగే కొద్దిగా బలాన్ని కూడా చేకూర్చడానికి ఈ యొక్క సిరప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే తిండి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఆకలి అనేది కోల్పోయి అలాంటి సందర్భాల్లో ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా సిరప్ను వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన సిరప్ 5-పాస్. ఈ 5-పాస్ సిరప్ కూడా తీవ్రమైన నీరసం, అలాగే కండరాలు వీక్నెస్ అనిపించడం, ఏ పని మీద ఇష్టం లేకపోవడం, అలాగే నడవాలంటే కూడా బద్ధకంగా ఉండడం, ఇలా తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క 5-పాస్ అనే సిరప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 5-పాస్ సిరప్లో ముఖ్యంగా 5 రకాల మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. దానిలో కాల్కేరియాపాస్, ఫెర్రంపాస్, అలాగే నైట్రంపాస్, మెగ్నీషియం పాస్, క్యాలిపాస్ అనే మందులతో ఈ యొక్క 5-పాస్ అనే సిరప్ తయారు చేయబడుతుంది. దానివల్ల ఈ యొక్క సిరప్ను వాడుకోవడం వల్ల కండరాలు కొద్ది యాక్టివిటీ అయి మనకు కొద్ది ఇమ్యూనిటీ అనేది కూడా కలిగి ఈ యొక్క నీరసాన్ని అధిగమించవచ్చును. మరి యొక్క ముఖ్యమైన సిరప్ ఆల్ఫా ఆల్ఫా జెన్సింగ్. ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా జెన్సింగ్ అనే సిరప్ కూడా ఎవరైతే తీవ్రమైన నాడుల ఒత్తిడితో, నరాల బలహీనతతో బాధపడుతూ ఏ పని మీద ఇష్టపడకపోవడం, ఏ పని అయినా చేద్దామన్నా కూడా చేతగాకపోవడం, ఓల్డ్ ఏజ్లో వచ్చే తీవ్రమైన నీరసానికి ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా జెన్సింగ్ అనే సిరప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీరసంతో, నిస్సత్వతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో, ఆకలి లేనప్పుడు ఇలాంటి సిరప్స్ను వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీతో పాటు కొద్ది కండరాల పుష్టి కూడా లభించి పని మీద శ్రద్ధ కలగడం, అలాగే నిద్ర సరిగా పట్టడం, ఆకలి సరిగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సిరప్స్ను వాడే విధానం ఒకసారి చూసినట్లయితే ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా అన్నం తిన్న తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా ఈ సిరప్స్ను 2 నెలల పాటు లేదా 3 నెలల పాటు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.